वीरसिंहग्रावक्षेत्रावास जय सिंह वीक्षारोक्ष नरसिंह विस्फुट कर्कश चालित दीर्घहस्ता ఎప్పుడైతే ప్రారంభం చేసి ఒక బిందె మొదలు పెట్టారో సగం బిందె పానకం దాగానే ఇక చాలు అన్నట్టుగా సగం బిందె తాగిన తర్వాత మిగతా సగంకి ఆబ్రేయండి అన్నట్టుగా కొంచెం నోట్లోంచి స్వామివారి నోట్లోంచి పానకం బయటకు వచ్చింది. అప్పుడు మిగతా ఆ బిందెను ఆఫ్ చేసి స్వామి ఏంటి మేము ఏమైనా అత్యాచారం చేశామా మరి పానకం తాగట్లేదు ఏంటి స్వామి అంటే అప్పుడు భక్తులు ఒంటి మీదకి వచ్చి మళ్ళీ చెప్పాక నేను సగం బిందె పానకం నేను తాగుతాను, మిగిలిన ప్రసాదం మీకు ప్రసాదంగా తీసుకొని మిగతా పానకాన్ని అని అప్పటి నుంచి స్వామివారు ప్రతి బిందెకు సగం బిందె పానకం తాగుతున్నాడు కాబట్టి స్వామి పానకాల స్వామిగా పేరు పొంది ఉన్నాడు. ఈ స్వామివారి దగ్గరికి ఒకసారి పూజించుకొని సేవించుకున్నట్లయితే వారి కోరికలన్నీ నెరవేరుతూ ఎంతో అభీష్టదాయకంగా ఇలవేల్పుగా స్వామివారికి విరాజిల్లుతున్నాడు. ఇటువంటి సందర్భంలో నైజానవ గారు ఈ ప్రాంతానికి రావడం జరిగిందట. నైజానవ గారు వస్తే వారిని ఈ దేవస్థానం వారు యజమానులు ఉన్నటువంటి వారు ఈ దేవస్థానానికి రాండి స్వామివారిని చూడండి ఆహ్వానిస్తే లేలే మేము రావలేదు, మీరు మా నవాబునం మీ దేవాలయం మీరు రావన్నట. కానీ వీరు బదిలాడితే సరే వచ్చి నైజానవ గారు వచ్చి చూశాక స్వామివారి పానకం పోతుంది ఇదంతా ఏందో నేను పరీక్ష చేస్తా ఉన్నానని స్వామివారి నోట్లో చేయబెట్టి చూశాక స్వామివారికి ఆగ్రహించి స్వామి ఆ నైజానవ గారు చేయిని పట్టేశాక చేయిని పట్టేస్తే పక్కన భక్తులు వేల పండితులు చెప్పాడు స్వామి మేము చెప్తా నవాబు గారు మేము చెప్పిన మాట మీకు అదృష్టమైంది కదా ఇప్పుడు తెలిసింది కదా స్వామివారికి మహత్యం తెలుసుకున్నారు కాబట్టి ఆ స్వామివారిని బదిలాడితే మీ చేయి మీకు వస్తుందని చెప్పగా స్వామి నా తప్పైంది నేను మహత్యాన్ని తెలుసుకున్నాను, ఇక్కడి నుంచి ఎంత భూమి అయితే కనపడుతుందో ఆ కనపడినంత భూమి అంతా కూడా నీకు రాసిస్తానని ఎడం చేతితో రాసిచ్చినాక స్వామివారు ఆ నవాబు గారికి కుడి చేతిని వదిలిపెట్టాడు. అప్పటి నుంచి స్వామివారికి 150 ఎకరం భూమి ఆ నవాబు గారు బహుకరుగా ఇచ్చి ఉండటం వల్ల ఆ భూమితోటి ఇక్కడ నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతకాలం తర్వాత
తరాలు మారిన తర్వాత ఇక అది ఎండోమెంట్ దేవస్థానం కావడం జరిగింది. సరే ఎండోమెంట్ వాళ్ళైతే గ్రామస్తులైతే అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. స్వామివారికి ప్రతి పాల్గొన పౌర్ణానికి అంటే ఉగాది ముందు వచ్చేటట్టు ఒక పౌర్ణానికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు ఎలవేల్పుగా తమ కోరికలు నెరవేర్చుకుంటున్న స్వామిగా చెప్పుకుంటూ ఈ గజగిరి లక్ష్మణ స్వామి పానకాల స్వామివారి క్షేత్రానికి స్వామివారి కళ్యాణం నాడు అనేక మంది తండోపతండాలుగా వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. ఆ తెల్లారి మరుసటి రోజున వచ్చి వారి కోరికలు నెరవేరినందుకు గాను స్వామికి ప్రతిఫలంగా అనేక బిందెలతోని పానకం సమర్పిస్తారు. ఆ ప్రతి బిందెలో పానకం కూడా స్వామివారి సగం సేవిస్తూ మిగతా సగం భక్తులకు ఇస్తూ స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఈ భక్తజనాలందరినీ కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ఇది ఒక్కటే క్షేత్రం అని చెప్పగలుగుతున్నాం. ఇటువంటి గొప్ప క్షేత్రానికి మీడియా వారి ద్వారాగా, భక్తుల ద్వారాగా, ప్రభుత్వం ద్వారాగా అన్ని విధాలుగా సహకరించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.